జిల్లా సాధనా సమితి గౌరవనీయులైన సబ్ కలెక్టర్ పాలకొండ వారికి విజ్ఞాపన పత్రం సమర్పించిన పట్టణ ప్రముఖులతో కలిసి జిల్లా సాధనా సమితి గౌరవ అధ్యక్షులు కానిపాక చౌదరి నాయుడు, అధ్యక్షులు బుడితి అప్పలనాయుడు, కార్యదర్శి వండన కూర్మారావు, ట్రెజరర్ సబ్బా నానాజీ. గత ప్రభుత్వం జరిపిన అస్తవ్యస్త జిల్లాల విభజన వల్ల పాలకొండ డివిజన్ ప్రజలు అనేక కష్టనష్టాలు అప్పటి నుండి ఇప్పటి వరకు గురవుతూనే ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తప్పులు సరిచేయుటకు మంత్రివర్గం ఉపసంఘం నియామకం హర్షదాయకం, ఆమోదయోగం. గౌరవ మంత్రివర్యులు తమ ఎన్నికలలో ప్రచారంలో భాగంగా అస్తవ్యస్తంగా జరిగిన విభజనను సరిచేస్తామని చెప్పినట్టుగానే మంత్రివర్గం ఉపసంఘం నియామకం ఆయన మాట తప్పని మడం తిప్పని విధానానికి ఉదాహరణ. పాలకొండ జిల్లా సాధనా సమితి తరపున సంవత్సరం 2023న అనేక అడ్డంకులను అధిగమించి పాలకొండ డివిజన్ బంద్లు స్వచ్ఛందంగా జిల్లా విభజనకు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. డివిజన్ ప్రజలు నిరసన తెలిపినప్పటికీ ప్రజల గోడు వినే నాదులే లేకపోయాడు. ఎన్నికల పర్యాయాలు ఫలితంగా ఎన్నికలు వచ్చాయి. సాధనా సమితి సభ్యులు కుటుంబ ప్రభుత్వానికి మద్దతు తెలపడమే కాకుండా శాసనసభ్యులు ఎన్నికల్లో కీలక పాత్ర వహించారు. ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన కొనసాగించాలంటే తక్షణమే పాలకొండని జిల్లా చేయాలి. కారణం ఏంటంటే ఇక్కడ మెజారిటీలు మైనారిటీల పాలనలో కొనసాగుతూ ఉన్నారు. ఇది ఎంత అయినా గర్హనీయము. మెజారిటీలకి పాలనకి జిల్లా రావాలి. అంతేకాదండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అమరావతిని అన్ని జిల్లాల మధ్యలో పెట్టామని ఆయన చెప్తున్నారు. అది సమంజసమే, మంచిదే. అలాగే పాలకొండ కూడా ఇక్కడ సుమారు 10 మండలాలకి 30 నిమిషాల వ్యవధిలో జిల్లా కేంద్రానికి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది మధ్యలో ఉంది. కాబట్టి తక్షణమే పాలకొండని జిల్లాగా ప్రకటించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని, సంబంధిత కమిటీని మరియు మన జిల్లా నాయకుల్ని అందరినీ హృదయపూర్వకంగా వేడుకుంటాం. ఈరోజు పాలకొండ పూర్వ రెవెన్యూ డివిజన్ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ డివిజన్ పరిధిలో పాలకొండ, పాతపట్నం, రాజాం నియోజకవర్గాల పరిధిలో ఈ రెవెన్యూ డివిజన్ ఉండేది. దీన్ని మొన్నను ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం పాలనాపరమైన సౌలభ్యం కోసం జిల్లాలు విభజన చేస్తామన్న సమయంలో ఈ రెవెన్యూ డివిజన్ని 3 ముక్కలు చేయడం జరిగింది. ఈ సందర్భంలోనే మనం పెద్ద ఉద్యమాన్ని కూడా ఆనాడు చేస్తున్నాం. దశల వారి ఉద్యమాన్ని కూడా చేపట్టడం జరిగింది. మరి పాలకులు కనీసం పట్టించుకోలేదు. మరి ఎన్నికలు వచ్చే సమయంలో గౌరవ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇరువురు కూడా ఈ ప్రాంతాన్ని పర్యటన చేసిన సందర్భంలో మా యొక్క మొరను విన్నారు, ఘోషణ విన్నారు, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉన్నాయని కూడా చెప్పారు. మరి మొన్నను వారు అనుకున్నట్టుగానే ఒక కమిటీ అనేది వేయడం జరిగింది 7 మంత్రులతో. ఆ కమిటీలో మా 13వ తేదీన మా సాధన సమితి ప్రతినిధివర్గం అనేది వెళ్ళడం జరిగింది. అక్కడ వారు రిప్రజెంటేషన్ చేశారు. ఆనాటి ఘోషణ వినిపించడం జరిగింది. వారు ఒకటే చెప్పారు, మేము ఉమ్మడి పాత జిల్లా కేంద్రాలకి 29 లేదా 30 తేదీన వస్తామని చెప్పారు. ఆ సమయంలో మీరు మాకు రిప్రజెంటేషన్ అనేది సంఘం తరఫున ఇవ్వని చెప్పి అన్నారు. మేము ఒకటే కోరుతూ ఉన్నాం, ఈరోజు అర్హతకి సంబంధించి ఏం కొలమానాలు తీసుకుంటున్నారు, ఆ కొలమానాల్లో పాలకొండ రెవెన్యూ డివిజన్ ఏమి తక్కువ ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్కి మేము కోరుకునేది ఒకటే, పాలకొండ రెవెన్యూ డివిజన్ ఒక జిల్లా చేయడానికి 13 మండలాలు సుమారు 15 లక్షల జనాభా కలిగి ఉంది. అలాగే సుమారు 5 లక్షల ఎకరాలకు సాగునీరు ఉంది, సాగు భూములు ఉన్నాయి. పచ్చని పండ్లు పండడానికి అటు వంశధార, ఇటు నాగవల్లి నడిమధ్యన ఈ జిల్లా ప్రాంతం అనేది ఉంది. అటువంటి సమయంలో మరి దీన్ని కూడా పరిగణలో తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. నవనాగరికతలకు వెలసినటువంటి ప్రాంతం పాల్గొన్న ప్రాంతం. అటువంటిది ఈరోజు ఎక్కడ చూద్దామనుకున్న అగాధం, మరి తీవ్రంటి ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమీడుతున్న సమయంలో వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో మరి ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ప్రతిపాదిస్తానంటే శ్రీకాకుళం 5 నియోజకవర్గాలతో ఒక జిల్లా చేస్తున్నారు అంటున్నారు. పలాస 4 నియోజకవర్గాలు అంటున్నారు. ప్రస్తుతం పార్వతీపురం మండ్యం జిల్లా 4 నియోజకవర్గాలతో ఉంది. మరి అల్లూరు సీతారామరాజు 3 నియోజకవర్గాలతో ఉంది. విజయనగరం 6 నియోజకవర్గాలతో ఉంది. రేపు రాబోయే కాలంలో అనేక ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఇంకా జిల్లాలు కావాలని కూడా కోరుతూ ఉన్నారు. ఇంకొక మాట కూడా తెరపైకి వస్తుంది. ఆ రోజు రాష్ట్ర విభజనలో ఏవైతే హక్కులు రాజ్యాంగపరంగా మనకి పార్లమెంట్ సాక్షిగా చెప్పారో నియోజకవర్గాలు పెరుగుతున్న నేపథ్యంలో 50 నియోజకవర్గాలు పెరుగుతున్నప్పుడు మరొక తక్కువ అనుకున్న 8 నుంచి 10 పార్లమెంట్ నియోజకవర్గాలు పెరగబోతుంది మన రాష్ట్రంలో. అలాంటి సమయంలో ఈ పాలకొండ రెవెన్యూ డివిజన్ కూడా జిల్లా చేయాలని చెప్పేసి దానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పేసి మీరు తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో ప్రభుత్వానికి పైసా కూడా ఖర్చు అవుతుంది. ఎందుకంటే
ఇక్కడ సేదంపేట ఐటీడీలో కావాల్సిన భవనాలు ఉన్నాయి, కలెక్టర్ కార్యాలయానికి కావాల్సిన భవనాలు ఉన్నాయి. అటువంటి భారం కూడా ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఉద్యమాన్ని ఈరోజు గౌరవ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి గౌరవ సబ్ కలెక్టర్ గారికి విజ్ఞాపన చేయడానికి వచ్చాం. మా మొరని ఈ కూటమి ప్రభుత్వం కూడా విని మాకు న్యాయం చేస్తే తరతరాలుగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు మరవరని చెప్పేసి తెలియజేసుకుంటే ధన్యవాదాలు తెలుపుతున్నాం.